మటన్ బిర్యానీ చేయవా? చిప్పాలు తీసుకెళ్ళి చెక్క మీద పెట్టుకుంటున్నా. హాయ్ హలో దోస్తులు, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇక ఫైనల్గా మేము మొత్తం వ్లాగింగ్ కోసం అని చెప్పి సెటప్ అంతా రెడీ చేసుకొని పెట్టుకున్నాం. మైకులు, ఈ సెల్ఫీ స్టిక్లు వగేరా వగేరా ఎక్సెట్రా అంతా. సో ఆలోచిస్తుంది ఇక ఫస్ట్ వీడియో ఏం తీద్దాం, ఏంది ఇట్లా చేద్దాం కథ అని చెప్పి. మా ఓడు ఆల్మోస్ట్ ఒక నెల నుంచి అనుకుంటా, 1 మంత్ నుంచి ప్లే జోన్ పోదాము, అది పోరగాలు ఆడుకునేది ఉంటుంది కదా మొత్తం ప్లే జోన్ అని చెప్పి. ఈ మధ్య మనకి అన్ని మాల్స్లలో మొత్తం కట్టి పెడతారు కదా. సో ఏంది ప్లే జోన్ పోదాం, వాడికి ఎవరు నేర్పించడో ఏడ చూసిండో తెలియదు కానీ ప్లే జోన్ పోదాం ప్లే జోన్ పోదాం ప్లే జోన్ పోదాం అంటే ఒక 1 వీక్ బ్యాక్ ఏమో అసలు ఏంది పంచాయతీ అని చెప్పి వీడియోస్ అన్నీ చూస్తున్నా. కొన్ని మల్టీప్లెక్స్లో షాపింగ్ మాల్స్లలో దాంట్లో దీంట్లో కొన్ని కనపడ్డాయి. కొన్ని సపరేట్గా ఈ సిమ్ అండ్ శామ్స్ అని చెప్పి ఇంకేదో ఉంది, సపరేట్గా వాళ్ళు పెట్టి పిల్లల కోసం అని చెప్పి పెట్టిరనమాట. అసలు అది కాస్ట్లీ ఉంది. నేను వీడియో సెర్చ్ చేసినా కానీ నాకు ఏది అంత పర్ఫెక్ట్గా డీటెయిలింగ్గా అసలు వాట్ ఈజ్ వాట్ అనేది ఇన్ఫర్మేషన్ కూడా అంత కరెక్ట్గా నాకు అనిపించలేదు. సో ఏంటంటే మేము ఉండేది మియాపూర్ దగ్గర ఏరియాలో కాబట్టి, సో మియాపూర్లో ఒకటి సిమ్ అండ్ శామ్స్ అనేది ఒకటి ప్లే జోన్ ఉన్నదని నేను విన్నా. సో 1 మంత్ నుంచి మా వాడు రిపీటెడ్గా సాగొడుతున్నాడు. వానికి ఇవ్వాలంటున్నా, రేపు అంటున్నా, సాటర్డే అంట, సండే అంట. ఇక నేను చేసే జాబ్కి నాకు ఇంత టైం దొరికిందంటే గొప్ప అనుకోవాలి. సో ఇక వాడిని ఎట్లా తిరిగి రేపు మెల్లగా తీసుకుపోదామని అనుకుంటున్నా. సో నాకు తెలిసి ఇది నా ఫస్ట్ వ్లాగ్ అవుతుంది. ఇన్ కేస్ మధ్యలో ఏదన్నా తొందరగా ఎడిట్ అయిపోతే ఫస్ట్ అదే పెట్టడానికి ట్రై చేస్తా. సో బట్ మ్యాక్సిమం అయితే ఫస్ట్ మా కన్నయ్య గారి వీడియోతో స్టార్ట్అప్ చేద్దామని అనుకుంటున్నా. సో ఇప్పుడు అని పిలిచి మాట్లాడతా, అసలు వాడు ఏంది రేపు తీసుకోబోతున్నా అయితే అని చెప్పా. చూద్దాం అసలు మన రియాక్షన్ ఎట్లుంటుంది, ఏంది పరిస్థితి అని చెప్పి. అని ఇద్దా నాకు అడ్డం వస్తున్నావు నాన్న నువ్వు. అయితే ఏడికి పోదాం అంటున్నావు నువ్వు చెప్పు. ఏం చేస్తావు నువ్వు ప్లే జోన్లో? ఏం ఆడుకుంటావు చెప్పు, నాతో చెప్పు. ఏం డ్రాగన్? ఏం డ్రాగన్ ఉంటుంది అలా వీడియోలో చూసినావా? అవ్వా. సో ఏందండి వాళ్ళకి పాపం వాడికి నేను వీడియోలు చూసుకుంటా ఉంటే ఇది డాడీ అని చెప్పి 10-15 వీడియోలు అట్లా అంటే చూసిన వీడియోలు అన్నీ ఇగో ఇది అని చెప్పి గేమ్ అవన్నీ చూపిస్తూ ఉన్నాడు వాడు చక్కగా. సో అది నువ్వు ఏంట్రా కెమెరా ఫియర్ కూడా లేదు వీడికి, ఆయిల్ మీద ఆయిల్ చెప్తాను వీడు. సో ఎప్పుడు పోదాం మరి? ఏంది పరిస్థితి? సండే పోదామా, మండే పోదామా, ఎప్పుడు పోదాం? రేపేనా? రేపు వద్దునా, నా డ్యూటీ ఉంది. రేపు డ్యూటీ ఉండేట్టున్నాను మరి చెప్పు. రేపే పోదామా? మరి రేపు సరే, మరి రేపు డాడీ తీసుకోబోతుంది. మరి డాడీకి ఏం గిఫ్ట్ లేదా? ఏంటిది తెలీదు నాకు. మరి గిఫ్ట్ మరి డాడీ రేపు తీసుకోవద్దంటే ఏమి ఎవరు? ఏంటిది? సరే రేపు పోదామా మరి? రేపు ఓకే బాబీ బిడ్డ. సాడు కూర్చోపో, నేను మాట్లాడతా. నేను ఒకటే మైక్ పెట్టుకున్నా. సో అది ఇక మా వాడు ఫుల్ చూస్తుంటాడు. రేపు మార్నింగ్ కాదు కానీ ఈవినింగ్ అట్లా పోతాము 4 o'clock. సో నేను ఇన్ డీటెయిల్గా అసలు ఏమున్నది ఆడ, ఎట్లా కథ ఏంటిది అనేది రేపు వాడిని తీసుకొని వెళ్ళేటప్పుడు ఈవినింగ్ ఒక చిన్న వ్లాగ్ చేసుకుంటూ వెళ్తా. సో అదంతా నేను వీడియోలో పెడతా. సో ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి. అండ్ నేను వ్లాగింగ్ చేయడం స్టార్ట్ చేద్దాం అనుకున్నా కూడా నా థాట్ ఏంటంటే ఏదైనా ఎక్కడైనా ప్లేసెస్కి వెళ్ళినా లేకపోతే నా పర్సనల్ లైఫ్ గురించి ఏదైనా వ్లాగింగ్ చేసినా ఏది చేసినా కూడా ఓ మంచి మిగతా వాళ్ళకి నాకు కొంచెం ఒక డిఫరెన్షియేట్ ఉండాలి అన్న థాట్తోనే నేను ఉన్నా. సో మేకింగ్ అయినా ఏదైనా కూడా అట్లా కొంచెం నీట్ అండ్ క్లీన్గానే చూపిద్దామన్న థాట్లో ఉన్నా. సో మీరు నా వీడియోస్ చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారని నేను కోరుకుంటున్నా. సో ప్లీజ్ డూ లైక్, షేర్, comment and don't forget to subscribe my channel.
సో అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా మంచి మంచి కంటెంట్స్ చేసుకుంటూ పోతాను నా ఫ్యామిలీతోటి. మేము ఎట్లా చిల్ అవుట్ చేస్తాం, ఇంకా మజేదారు ఉంటాం. మేము అందరం కలవలేదు ఇంకా, మా చెల్లె మేము అందరం జమ అయినామంటే అది పిచ్చికి గోళ్ళ లెక్క ఉంటుంది మొత్తానికి. ఇంకా మా వాడిని పొద్దున్నే లేపి రెడీ చేద్దామని చాలా ట్రై చేసిన నేను, కానీ ఇక పిల్లలు తెలిసిందే కదండి, వాళ్ళు లేచుడే పెద్ద గొప్ప విషయం పొద్దుగాల అనేది. ఇక మెల్ల మధ్యాహ్నానికి లేచిన తర్వాత ఇక నాకు వాడు ఆల్మోస్ట్ 10ంటికి ఒక 10ంటికి ఏమో లేచిండు. అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ టైంకి ఇంకా సాగొట్టడం స్టార్ట్ చేసిండు. పోదాం డాడీ, ఎప్పుడు పోదాం అని. ఇక సరే నాన్న పోదాం అని, ఇక 5 o'clock అట్లా పోదామని చెప్పి మేము ఆల్మోస్ట్ ఒక 4-4:30కి అట్లా మియాపూర్ జంక్షన్ దగ్గర నుంచి స్టార్ట్ అయినాం అనమాట. ఇది ఎక్కడుందంటే కరెక్ట్గా మన గంగారం సైడ్, అంటే వయా లింగంపల్లి టు పటాన్చెరు వెళ్ళే రూట్ దగ్గర చూసుకుంటే మనము అక్కడ గంగారం సిగ్నల్ దగ్గర నుంచి కొంచెం మనం స్ట్రైట్గా టువర్డ్స్ లింగంపల్లి వెళ్తుంటే మనకు అక్కడ ఒక ABS అబ్సల్యూట్ బార్బిక్యూ కూడా మనకు పక్కన ఉంటుంది. సో దాని పక్కన కొంచెం ముందుకెళ్ళగానే మీకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అని చెప్పి కనిపిస్తుంది. పక్కనే రిలయన్స్ ట్రెండ్స్ కూడా ఉంటుంది. కరెక్ట్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కాంప్లెక్స్లోనే అది 4th floorలో లొకేట్ అయి ఉంది. బేసిక్ ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు క్లియర్గా చూపించేస్తా. ఆల్మోస్ట్ వచ్చేసినాం మనము, చెప్తా. అసలు నేను ఎటు చూపించాలి నాకు ఏం అర్థం కావట్లా. వెళ్ళవారా లడ్కి బెస్ట్ బర్త్డే ప్యాకేజ్ ఇన్ టౌన్. ఇది ఏడుందంటే కరెక్ట్గా మనకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మనకు మియాపూర్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో, ఎగ్జాక్ట్ ఆపోజిట్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉంది. కరెక్ట్ దాంట్లో 4th floorలో అన్నట్టుగా నొత్తినాలే నేను. చలో ఇక మొత్తానికైతే సిమ్స్ అండ్ శామ్స్కి వచ్చేసినాం ఆ పొరగాన్ని తీసుకొని. నాని షూస్ ఇక్కడ వదిలేయాలేమో బేటా. హలో బ్రో, ఎట్లా ఫస్ట్ టైం कितना 2 hours को कितना? 2 hours का 600 है, 500 1 hour. यही है पैकेज? 500 and 600. సో ఎంత ఇది 1 అవర్కి 500 అంట, 2 hours కి 600 అంట. కాస్ట్ 1 hourకి 500 అంట. ఇది ఎంట్రీస్ పైన డిస్కౌంట్ బేసిక్గా. ఇది చూపి ఒకసారి ఇక్కడ. నాని 2 hours తీసుకుందామా? ఆడతావా 2 hours? సీరియస్గా 2 hours ఆడతావా నువ్వు? 1 hourకి ఎగ్జాస్ట్ అయిపోతే భరత్ 2 hours ఇచ్చేవా? నాని కమ్మి నాకి అమ్మ అయిపోయి కొడుతున్నావా? కమ్ నాని అది అట్లా ఆరామ్స్ తిరుగుతావా? ఏం చేస్తున్నావు కదా, ఒకటే ఆడతావా? ఇంకా చాలా ఉన్నాయి కదా. జంప్ చేసే అమ్మ, అక్కడ చూడు ఓషన్ ఉంది. ఎక్కువ దీని లోపలికి వెళ్ళవా? దీని లోపల ఏమో చూడు. పో నాని, మెల్లగా ఎక్కువ అటుకెళ్ళి జాగ్రత్త. నేను వెళ్ళకూడదు మాట. ఎటు పోతున్నావు రా? ఏం చేస్తున్నావు రా? రే మెల్లనా అని ఎటు పోతున్నావు రా? వాడు జారిపోతాడు ఇక. తగులుతాయి పాపకి. తగులుతుందేమో అని బాధ. దగ్గరండి లే, బాల్స్లో జంప్ చేయి, ఇంకా బాల్స్లో ఆడుకో. ఇంత మెత్తనే ఉంది, అలా ఏం లేదు.
నాని ఏదాడితో సైకిల్ దొక్కుతావా నాని అందులో పట్టవరా అందులో పట్టావా నువ్వు టైట్ కాలే నాన్న చిన్నపిల్లలు బేటా వాటి నడుపుతున్నావు నువ్వే పంచాయతీ ఉన్నదా రా ఏ నాకు తెలిసి పిల్లల్ని మనం ఉన్న బిజీ లైఫ్ అండ్ షెడ్యూల్లో వాళ్ళని ఎట్లాగో మనం ఆడిపిలేము, మనం అంత టైం ఇవ్వలేము పిల్లలకి. ఒక 2 గంటకి ఒక 600 కట్టేసి పిల్లల్ని మంచిగా తీసుకొచ్చి వదిలేస్తే మంచిగా ఎంజాయ్ చేస్తారు. నాకైతే బెస్ట్ ప్లేస్ అనిపించింది అబ్బా. పిల్లలకి మంచిగా సెంట్రల్ ఏసీ ఉన్నది పైన, సో ఉడకబుస్తా అన్న టెన్షన్ లేదు. పొరగాలు ఎంత ఆడుకున్నా మంచిగా చిల్లుగానే ఉంటారు. ముఖం పెడుతున్నావా? ఏం చేస్తున్నావురా? రే హైఫైల్ కొట్టు నాన్న. దీంట్లోకి వెళ్ళి నాన్న, దీంట్లో ఏముందో రే మెల్ల. నాని బట్టలు ఖరాబ్ అయితే నాన్న ఏం చేస్తున్నావురా? ఏ మాటరా నీది? వాడు మొక్కన కొడతాడు. అరే గోలికాయలు ఎటు కొడతాను? అరే అమ్మ వేసినాడు అయ్యా, ఒత్తిండు. ఏమైందిరా అమ్మ? బాల్ తీసుకో, మంచిగా గోలికాయలు కొట్టు. ఇప్పుడు కొట్టి ఇలా కొట్టి ఇంట్లో కొడుతూ అల్లేసావు. అల్లేసినావు చూడు, అల్లేసి ఇంకా స్పీడ్ పోతుంది. ఇక బయటికి రాలే అది. రారా దౌడే ఎయ్యిరా. నన్ను కొడతాండ అయ్యాడు, నన్ను కొడతాండ. అమ్మో ఈ గోలిగానే తిస్తాం మమ్మల్ని దియో. మేము గోలిగాలం కనిపించట్లే. ఏరా రే, రారా రే ఎయిరా. ఎంతసేపు రా? ఎయినానా? ఎయిరా. అబ్బా రేయ్, అది దౌడ కలుగుతుందిరా నిజంగా. రే అంత గట్టిగా వస్తుందిరా రే. ఒరే కసి పురుగు కొట్టకరా, కొట్టకరా. ఒరే ఏంట్రా ఈ బంతులు లేవరా దాంట్లో? రా నానా గోలీ, మెల్లగా రా నానా.
గోళీలు గలగలలాడితే మళ్ళీ వెళ్ళనా మెల్లగా వెళ్ళు నాన్న. వాళ్ళు ఏముంది బేట మొత్తం తాడలే కదా. గిబి గిబి మనకు గుద్దేస్తారు. గిబి 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 ఏ అగో మా వాడిని ఎంత గులాబ్ జాములు గలగల ఆడిపిద్దామని నవ్వట్లా. ఒరే 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 అందులో నుంచి జారావా? ఒరే ఏంద్రా నువ్వు అందులో నుంచి జారినావు? ఏందా నా పల్టీలు? ఇట్రా ఇట్రా ఇటు ఇంకో ర్యాంప్ ఉంది పా. కమ్ 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 దిస్ సైడ్. అవునా జారేదా ఇది? రివర్స్ క్యాండిడేట్ దా ఇప్పుడు జారు బ్లూ దాని మీద ముడివేట్ పిరలు జారుతుంది. పిరలు అదిరినాయిరా బిడ్డ. మళ్ళనా దాని మీద పోతే ముడ్డ అదురుతుంది నాన్న. ఇది ఏ రమ్మమ్మ ఏ రమ్మమ్మ ఏ రమ్మమ్మ జర్రా బిడ్డ జారిగా ఇటు చూడు. ఓ నాని ముడ్డ అరిగిపోదు నాన్న నీది. మెల్లగా దుంకు కింద ఏముంది? ఏం మెల్లగా దుంకు. మెత్త ఉందా? లేవురా మునిగిపోతున్నావు. పైకి నాని ఇక్కడ జంప్ చేయి. ఇక్కడ జంప్ చేసి దానికి గుద్దుకో. అక్కడ జంప్ చేసి దానికి ఇట్లా గుద్దుకో. ఇట్లా జంప్ చేసి ఇట్లా గుద్దుకో. వెనకాల ఎదురు అట్లా కాదురా. అక్కడే అక్కడే నుంచో వెనకాల నుంచో. రే నుంచోరా. అగా అట్లా బేట అట్లా జంప్ చేయనా. ఒరే ఓ రే ఎగుర్రా స్పైడర్ మ్యాన్. కూరగాయలని పైసలు పోయినా ఇట్లా మంచిగా తీసుకొచ్చి ఒక ప్లే జోన్ ఏరియాలో వదిలేస్తే మంచిగా ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ మనకి నెల రోజులు 10 రోజులు అయినా కూడా మనల్ని దమ్ చేయరు. వచ్చాడని గేమ్స్ ఉన్నాయి, వచ్చాడని ఉన్నాయి. వచ్చాడు పోరాలు, మస్తు మంది పోరాలు. మంచిగా తల్లిదండ్రులు పక్కన కూర్చొని మంచిగా ఆడిపిస్తారు. మంచిగా వేడిగా చేస్తారు. సెంట్రల్ ఏస్లో అయిపోయింది మా పంచాయతీ. ఇటు నాని ఇటు ఈ హోల్లో నుంచి రా. ఇటు
ఓ లెట్ హిమ్ ప్లే. మా నాన్న ఏం చేస్తాడు చేయని ఫ్లవర్స్. ఏం పెడుతున్నావు బేటా? వాటర్ రే, వాటర్ వాటర్ నుంచో. అమ్మ వాటర్, ఫిషెస్ పట్టుకో రే. స్విమ్మింగ్ చేస్తున్నావు బేటా? నాని ఓన్లీ అంటారు 4 years కిడ్స్ అంట. నాన్న నీకు సిగ్గులేదు 4 years లోపల? నాకు ఒక మటన్ బిర్యానీ చేయవా? మటన్ బిర్యానీ చేయవా? మటన్ బిర్యానీ చేస్తున్నాడు గొప్ప పెద్ద మనిషి. మటన్ బిర్యానీ చేస్తాడంట. మటన్ బిర్యానీ చేస్తా గొప్ప పెద్ద మనిషి. ఏ చిప్పలు కావాలి, చిప్పలు తీసుకెళ్ళి చెక్క మీద పెట్టుకుంటున్నా. అరే మంచి బద్దర్లో పడిద్దాం అనుకున్నారా? తేడా తేడా అవుతుంది. నాని బీపీ మెషిన్, ముసలి బీపీ మెషిన్ అయింది ఇది. ఫోన్ చేయి, ఫోన్ చేయి తాతకు, ఫోన్ చేయి. మీ తాతకు ఫోన్ చేయి. ఏడున్న తాత పల్టీ కొడతాను అని అడుగు. ఓకే లిమిటెడ్ ఉంది, బట్ చిల్డ్ ప్లేస్లో ఆడుకుంటున్నారు కాబట్టి పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు మంచిగా కదా. సో మావాడు కూడా రోజు డ్యూటీ పోయి నానా సంకలు నాకుతుంటే 4 రోజుల నుంచి పిచ్చి కుక్క ఎమ్మటి పడ్డాడు నా వెనకాల. సరే ఇవాళ ఇచ్చిన విముక్తి, ఇలా పండగ చేసుకోరా, ఇలా బయట తీసుకొస్తున్నా ఆడుకో. అయిందా నీ మటన్ బిర్యానీ? చచ్చిపోతారు ఇక్కడ మనుషులు ఆకలికి. ఏమున్నది అలా? ఏమున్నది అలా? ఏం లేదు. ఇలా కిచెన్ దొరికిందని చెప్పి ఆ సామాన్లు ఇటు ఈ సామాన్లు అటు ఇసిరేస్తాను. నాని స్టవ్ ఎక్కడుంది నాని? అసలు ఇది స్టవ్వేనా? గా వండింది అలా సింకులా కొట్టి నీళ్ళు కొట్టు రే. వీటితో పాటు మేము కూడా సాక్సులు వేసుకొని రావాల్సి వచ్చింది. సాక్సులు లేకుండా 70 రూపాయలు కట్టాలి. సింకులు వేసినావా ఫ్రూట్స్? నాని సింకులు వేసినావా బేటా ఫ్రూట్స్? వాష్ చేస్తున్నావా? అబ్బా అబ్బా తమ్ముడు, ఆడు ఇప్పుడు కుక్ చేస్తావు, ఇప్పుడు బాయిల్ చేస్తావు. ఇప్పుడు ఏంటిదిరా అది? సగం నరికినావు కూరగాయని, సగం నరికినావు. నాని నువ్వు నువ్వు వండిన వంట తిన్నావు ఆ పక్క క్యాబిన్లోకి పోవాలి మనం. అగో హాస్పిటల్లోకి పోవాలి. ఒరే గుద్దుకుంటారు తలకాయలు. నాని ఒక్కడ ఆడాలి, ఇద్దరు పోతే గుద్దుకుంటారు రే. అట్లా పడుతావు ఉల్టా తిరుగుతారా? ఆ నుంచో అట్లా అక్క పట్టుకున్నట్టు పట్టుకో. పందిద్దరులే దొరుకుతుంది, వాడికి అర్థం కావట్లే పాపం. పల్టీ నాని కూర్చో, అట్లా కూర్చో చెప్తా. నాని నువ్వు రోల్ చేయ, నుంచో. రోల్ చేయ నుంచో. నడు 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 నడు
ఉర్రి పైకి ఎక్కుతుందిరా అది. నడు బెటర్ నడు స్ట్రేట్ నడు. दाई कार फिक्स है ఇది పెద్ద పజల్ గేమ్ ఇది. ఇది నేను నాకే ఎడ్డం లెక్క అనిపిస్తుంది, ఈ గేమ్ అనిపిస్తుంది. నాని ఇగో ఇక్కడ ఉన్నాయి బేటా శాంపుల్స్, ఇవన్నీ ఇవి చూస్ చేయాలి శాంపుల్స్ ఇవన్నీ. అసలు ఎట్లా నాకు ఏం అర్థమవుతలేదు, ఇజ్జత్ పోతుంది వీడియో తీయ. ఎట్లా రా నువ్వు పెట్టినావా? అరే అట్లా కాదు అరే దేడే. వాడు ఒక వీల్ పెట్టి దాన్ని లాపాకింగ్ చేసాడు రే. ఇగో వీల్స్ వచ్చినాయి, ఇదిగో ఇట్లా పెట్టి నాని ఏ పట్టుకో. తలకాయ లేని వెహికల్ అయింది. ఇగో ఓహో తలకాయ లేని వెహికల్ బేటా ఇది. వాట్స్ ద టైం నౌ? టైం ఎంత అయింది ఇప్పుడు? కొట్టు చేయితో పట్టద్దు. నిజంగా నాకు తెలిసి ఇది బెస్ట్ ఐడియా అని అనుకోవాలి. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ ఇక వాళ్ళ డ్యూటీ టైంలో అలా వాడిపోయి జాబులు చేసుకుంటా టైం ఉండదు పిల్లలకి. ఇంత టైం ఇచ్చి వాళ్ళతో ఆడుకుందామన్నా కూడా అంత టైం ఉండదు వాళ్ళకి. సో ఏమన్నా ఒక 600 ఇచ్చేసి ఒక 2 గంటలు తీసుకున్నారంటే మంచిగా ఈ సిమ్ అండ్ శామ్స్లో వాళ్ళ ఇష్టం. ఇక వాళ్ళు మంచిగా వారంలో ఒకసారి అట్లా సండే తీసుకొచ్చుకున్నా కూడా పిల్లల్ని జబర్దస్త్ ఆడుకుంటారు మంచిగా. బొచ్చడి గేమ్ నన్ను తెలిసి మ్యాక్సిమం కవర్ చేసినాం. నేను మా పోరడేడు ఉంటాడు వాడంతా కవర్ చేస్తుంటాడు ఆల్మోస్ట్. నువ్వు కొట్టు, ఆ గల్లేసి కొట్టు, మొత్తం గాలి నింపి ఈపోవానికి బాల్ ఈపో ఇంకా. సో నా సజెషన్ ఏంటంటే నార్మల్గా గంటకి 500 తీసుకుంటారు. అదో గంటకు వచ్చేసి వాళ్ళు 600 ఏమో తీసుకుంటున్నారు. నాకు తెలిసినంత వరకు 600 2 అవర్స్ పిల్లలు ఆడుకునే అన్ని స్పోర్ట్స్ అయితే లేవు. అంటే ఆల్మోస్ట్ ఈ గంటలనే తెలిసి ఇప్పుడు మా వాడు ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ వరకు కవర్ చేసిండు మొత్తము. వాడు ఇంకా ఆడుతూనే ఉన్నాడు. ఒక 40 మినిట్స్ వరకు కవర్ చేసిండు, 40-30 మినిట్స్ వరకు కవర్ చేసిండు. ఆల్మోస్ట్ 30 మినిట్స్లో వాడు అన్నీ ఆడేసిండు వాడు. సో గంట ఈజ్ మోర్ దెన్, గంట అనేది ఇనఫ్ టైం అది. సో అది పెద్ద ఇది కాదు, బట్ ఇది మన ఇష్టం. ఇక మనం సరే వారంలో ఒకరోజు టైం ఇస్తున్నాం కాబట్టి 2 గంటలు ఇవ్వడంలో పెద్ద విషయం లేదు. సో అది దీని గురించి. మీరు వీడికి వచ్చేటప్పుడు ఏంటంటే సాక్స్లు వేసుకున్నాండి బరాబర్, లేదంటే సాక్స్లు వేసుకుని రాలేదనుకో వస్తారు ఒక 2 నిమిషాలు మన వాళ్ళకి మ్యాటర్ చెప్పేసి. సో ఏంటంటే సాక్స్లు వేసుకొని రాలేదనుకో మీరు జతకి 70 రూపాయలు అలా కట్టాలి. సో 70 రూపీస్ ఇస్తే వాళ్ళు సాక్స్లు ఇస్తారు. ఎందుకంటే లోపలికి వచ్చినాక మనం ఈ మ్యాట్ల మీద నడుస్తుంటాం, మొత్తం కాలు నల్లగా అవుతాయి అని చెప్పేసి వాళ్ళు సో 70 రూపీస్ సాక్స్కి ఒక జతలాగా ఛార్జ్ చేస్తారు అన్నట్టు. సో అది అబ్బా కుబిలిగా గబిలి నీకు మొత్తం నీకు కాంట్రా షూటింగ్ గేమ్ లాగా తీసుకెళ్ళాలి రా. ఈ బచ్చగాల గేమ్ లాగా అనిపిస్తా నీకు. ఎంతసేపు ఇది బాంబులు వేసి కొట్టేది చేస్తాను. ఒరేయ్ నీ అయ్యా కెమెరా కింద పడుతుంది రా లఫ్ట్. మెల్లగా రా బాబు.
నా ముఖానికే కొట్టు నువ్వు. సో మొత్తానికి మేము ఈ వీకెండ్ అయితే మా కన్నయ్య గారికి అంకితం చేసేసినాం. వాడు చాలా అంటే చాలా బాగా ఆడుకున్నాడండి. ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం ఎగ్జాస్ట్ అయిపోయి ఇట్లా నిద్రపోయాడు సపోర్ట్ చేయకుండా. సో అంత ఘోరంగా ఆడుకున్నాడు. మీరు కూడా మీ పిల్లలకి టైం లేని సిచ్యువేషన్లు ఉంటే పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి బ్రహ్మాండంగా ఆడుకుంటారు. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, కమెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా అయ్య పొద్దునికి వెళ్ళి ఎట్లా దమ్ చేస్తానంటే మమ్మల్ని ట్రైన్ ఒకటి మిస్ అయిపోయింది. మూసుకొని క్యాబ్లో ఎక్కి రావాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మేము వీడికి వెళ్ళి పాక్కుంటా పోయి ఆడ రైల్వే స్టేషన్ కాడికి పోయి ఎంఎంటీఎస్లో ఆ లాస్ట్ ట్రైన్ ఎప్పుడు ఉందో కనుక్కోవాలంట. మేము ఆడ ఏదైనా కౌంటర్ పెట్టుకొని పాప్కార్న్ స్వీట్ కార్న్ అమ్ముకుంటా అయిపోదా? నువ్వేందే గొద్దెలకి వెనక తిరుక్కుంటా. ఇది దిస్ ఇస్ మై స్వీటెస్ట్ లిటిల్ పందిసేల్ అనమాట.